కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం శ్రీహరనాథుడు ఎక్కడ ఉన్నాడు. శ్రీ హరనాథ మహాప్రభువు ఎవరెవరికి ఎంతటి శక్తి, మానసిక శక్తి సంపదలను ఇచ్చెనో, అటులనే శారీరక శక్తిని కొనియాడెనో, ఎవరెవరిని ఏ ఏ సమయాల యందు ఎట్లు తన యొక్క ప్రేమతో అలరించెనో చెప్పాలంటే ఒక వ్యాసము, గ్రంథము చాలదు. ఒక వ్యక్తి శ్రీ కుసుమహరనాథుల లీలామాధురిని గని ఆనంద పరవశుడై, ప్రభు, నేను మీ చరిత్ర రాయాలనుకుంటున్నాను అనగా, దానికి ప్రభు ఇలా అన్నారు, రాస్తావా, రాయి, అయితే కొన్ని లక్షల వాల్యూమ్స్ రాయాల్సి ఉంటుంది అని. మరి ఇలా అన్నారుట, ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క వాల్యూము. దీనికి అర్థమేమి? ఈయన అనంతుడు, అంటే అంతము లేనివాడు. నా ఆటకు ఆద్యంతాలు లేవు. నేను అనాదిగా మీతో ఆడుతూనే ఉన్నాను అని అందుకేనేమో అన్నారు. శ్రీ కుసుమహరనాథులు గూర్చి కొన్ని బిందువులు. స్పర్శన వీక్షణములతో ఉద్ధరింపబడినవారు భక్త శ్రీ శశిభూషణ ముఖర్జీ. పరద్రవ్య హారణాభిలాషి. శ్రీహరుడు సుమారు 2-3 సంవత్సరముల వయసున ఉండగా అతని మెడలో బంగారు గొలుసును అపహరించి పోబోవు సమయాన శ్రీహరనాథుని తల్లి శ్రీమతి భగవతీ సుందరీదేవి వచ్చి చూడగా శ్రీహరుని బోసిమెడ, ముసిముసి నవ్వులు మాత్రమే కనిపించెను. ఇంతలో ముఖర్జీ తీసిన గొలుసును పక్కన గల కాలువలో వేసెను. దానిని శ్రీహరనాథుడు కానీ తల్లి సుందరీదేవి కానీ కాంచలేదు. సుందరీదేవి కంగారు పడుచుండగా శ్రీహరనాథుడు తప్పటడుగులతో కాలువ చెంత చేరి గొలుసుని తెచ్చి తల్లికి ఇచ్చెను. శశిభూషణుని చూసి ప్రేమగా నవ్వెను. అంతే, ఆ క్షణమే ముఖర్జీ మనస్సు కరిగిపోయి కన్నీరు వెల్లువయింది. శ్రీహరనాథుని ఎత్తుకొని ముద్దాడుచూ కొనియాడుచూ తన పాపాన్ని కడిగివేసుకున్నాడు. పాగల్ హరనాథ్ వాక్యం. ప్రేమతో కన్నీరొడ్డని బ్రతుకు బ్రతుకే కాదు, ప్రేమ అనేది ప్రేమించబడే వారికి కూడా తెలియరాదు. కష్టకాలంలోని భక్తులకు పత్రాలు రాయుట ఎందరికో జరిగెను. వారిలో ముఖ్యులు జితేంద్రనాథ్, నందలాల్ పాల్ మొదలగువారు. మృతులయ్యి పునర్జీవితులుగా అయిన వారిలో శ్రీమతి తమాలిని దత్తు, జ్యోతిష్ చంద్ర విశ్వాసు మొదలగువారు. వారితో అశుతోషు టైఫాయిడ్ రోగమును శ్రీహరనాథుడు స్వీకరించుట, డాక్టర్ నాగేంద్రబాబు, శ్రీమతి కామేశ్వరీమ శ్రీహరనాథుని స్పర్శచే ఆరోగ్యమును పొందిరి. క్షీరోదనాంది మహాశయుని ఆత్మహత్యా ప్రయత్నము నుండి రక్షించెను. అంతవరకెందుకు, కేవలం మానవ శరీరులకు మాత్రమే కాక పశు, పక్షి, వృక్ష మృగాదులకు సహితము తన యొక్క దర్శనముచే పులకాంకితులను చేసెను. బృందావనమున శ్రీహరనాథుని గోవులు అనేకములు కన్నీరోడ్చుచు చుట్టుముట్టుట, ద్వాపరమున శ్రీ గోపాలుని చూసి గంతులు వేయుచూ ఆనందించిన విధముగా అరుచుట కూడా వినియుంటిమి. గోశబ్దానికి ఆవు అని మాత్రమే కాక జీవుడు, భూమి అని కూడా అర్థాలున్నవి. కావున శ్రీహరనాథుని గోవిందాయ నమః అని పిలుచువారెందరో ఉన్నారు. దీనికి ఉదాహరణలు హరగోపాలని పేరు కదా, గోపాలాయ నమః అని కూడా పర్యాయ పదమే. ఒక పరి జరిగిన సంఘటన. శ్రీ కుసుమహరనాథులు కేవలం భూలోకమునే కాదు, సర్వలోకాలను ఏకకాలంలో సంచరించుచున్నారు అనుట అనేక ఉదాహరణలున్నవి. దానిలో ఒకటి, భక్త బృందములో గోవిందుడు అనగా శ్రీహరనాథుడు ఉన్నారు. భక్తులు వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. శ్రీహరనాథుడెటో చూస్తూ చేత్తో నేలపై తడుముకుంటున్నారట. ఒక భక్తుడది చూసి, ప్రభు, ఏమిటి వెతుకుతున్నారు? సమాధానం రాలేదు.
పదే పదే అడుగగా ఆయన ఎక్కడనో చూస్తూనే భూలోకాన్ని వెతుకుతున్నాను అని సమాధానం ఇచ్చారుట. దీనిని బట్టి శ్రీహరినాథుడు ఎక్కడున్నాడో తెలుసుకోగలమా? శ్రీహరినాథుడు సర్వవ్యాపి. శ్రీహరినాథునికి ఉనికి ప్రతి జీవి హృదయమే. అణువణువు ఆయన నివాసమే. జై కుసుమహర. మరొక అంశంతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.